ఈ మధ్య మాకొచ్చే పేషెంట్స్‌లో ఎక్కువ మంది టాన్సిల్స్ ప్రాబ్లమ్స్‌తో మరియు అడినాయిడ్స్ ప్రాబ్లమ్స్‌తో చిన్న పిల్లలు ఎక్కువ మంది వస్తున్నారు. దీంతో పాటు పెద్దవాళ్ళలో సైనస్ ప్రాబ్లమ్స్‌తో పాటు ఎక్కువ మంది వస్తున్నారు. దీని గురించి డిస్కస్ చేయడానికి మా డాక్టర్ గారు డాక్టర్ ఏవివి హేమంత్ కన్సల్టెంట్ ఈఎన్టీ సర్జన్ అట్ విశాఖ హాస్పిటల్స్. ఒకసారి దీని గురించి మాట్లాడదాం. యాహ్! సార్. ఈ మధ్య చిన్న పిల్లల్లో ఎక్కువ టాన్సిల్స్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువ చూస్తున్నాం. దాంతో పాటు అడినాయిడ్స్ ప్రాబ్లమ్స్ కూడా చూస్తున్నాం. దీనికి అంటే ఇవి మెయిన్ దేనివల్ల వస్తాయి? దీన్ని రాకుండా ఉండడానికి మనం ఏం చేయగలం? ఎడినాయిడ్స్ అండ్ టాన్సిల్స్ అనేవి జనరలీ అందరిలోనే ఉండేవి. సో ఇది ఏంటి అంటే ఎడినాయిడ్స్ అండ్ టాన్సిల్స్ అనేవి మన బాడీ తాలూకా డిఫెన్స్ మెకానిజంలో వన్ ఆఫ్ ద పార్ట్స్. ఓకే. ఇది ఎడినాయిడ్స్. ఇది సైజు పెరుగుతున్నప్పుడు మనకేమవుతుంది అంటే ఎయిర్వే గాలి తీసుకునేటప్పుడు బ్రీతింగ్ తగ్గిపోతుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే మోస్ట్ ఆఫ్ ద టైం నైట్ టైం గురక రావటం, ఊపిరి తీసుకోవడానికి కష్టంగా ఉండటం, నోరు తెరిచి పడుకోవడం, ఇట్లా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఒక విధంగా అంటే మనం సర్జరీ అది చేసేటప్పుడు కంప్లీట్గా ఎండోస్కోపిక్గా వెళ్తూ చూడండి. ఇది చెవికి ముక్కుకి ఉండే కనెక్షన్ పాయింట్. ఓకే. సో ఇక్కడ ఎప్పుడైతే ఇది ఎన్లార్జ్ అవుతుందో, సో ఐ వాంట్ టు షో యూ, ఇది ఎప్పుడైతే ఎన్లార్జ్ అవుతుందో ఎడినాయిడ్స్, ఇది మోర్ దెన్ 50% వచ్చేసరికి దీన్ని కవర్ చేస్తుంది. సో ఇది కవర్ అవ్వడేటప్పుడు మనకి ఏంటి అంటే చెవికి ముక్కుకి ఉన్న ఈ ఈస్టేషన్ ట్యూబ్ అనే పార్ట్ కవర్ అయిపోవడం వల్ల మీకు ఏమవుతుందంటే చెవిలోకి వాటర్ లాగా చేరి చెవి బ్లాక్ అయిపోయినట్టుగా ఉండడం, చెవి నొప్పి చెప్తా ఉంటారు. ఇవి జనరల్గా మనకి బయట నుంచి వచ్చే ఫుడ్ కానీ బ్యాక్టీరియా, వైరసెస్ ఇవన్నీ కూడా 90% ఆఫ్ ద టైం మనకి బాడీలోకి ఎంటర్ అయ్యేదంతా కూడా మౌత్ అండ్ నోట్లో నుంచి ముక్కులో నుంచి మాత్రమే 90% ఆఫ్ ద టైం వెళ్తుంది. సో అక్కడ మన బాడీ డిఫెన్స్ సిస్టమ్ అనేది చాలా ఎక్కువగా పనిచేయాలి. సో ఆ టైంలో ఏమవుతుంది అంటే మనకి ప్రొటెక్టివ్ గా ఉండడం కోసం అని చెప్పి బ్యాక్టీరియా, వైరసెస్ అనేవి పిల్లల్లో జనరల్ గా ఎక్కువగా కొత్త క్లైమాటిక్ కండిషన్స్ కి, కొత్త ఎన్విరాన్మెంట్స్ కి, అంటే వీళ్ళు స్కూల్ కి అప్పటి వరకు వెళ్లకుండా ఇంట్లో ఉన్నంత వరకు ఒక ఎన్విరాన్మెంట్ అలవాటు అవుతుంది. అక్కడి నుంచి మన స్కూల్ కి వెళ్ళేటప్పుడు కొత్తగా ఒక ఎన్విరాన్మెంట్ ఉంటుంది. అలాగే రకరకాల పిల్లలు అంటే చుట్టుపక్కల ఉన్న ప్రదేశాల నుంచి రకరకాల పిల్లలు రకరకాల వైరస్ తోటి, బ్యాక్టీరియాలతోటి స్కూల్ కాట్లకి వచ్చేటప్పుడు ఎక్కువగా వీళ్ళు ఒకరినొకరు ఎక్స్పోజ్ అవుతారు. కాబట్టి ఈ బ్యాక్టీరియా, వైరసెస్ ఇవన్నీ కూడా మౌత్ లోకి వెళ్తా ఉంటాయి. మౌత్ అండ్ నోస్ ద్వారా బ్రీతింగ్ లో వెళ్ళేటప్పుడు ఇదేమవుతుంది అంటే ఈ డిఫెన్స్ మెకానిజం అనేది పెరుగుతుంది. సో 90% ఆఫ్ ద టైం మనకి అట్ ద ఏజ్ ఆఫ్ 14 వరకు కూడా ఇవి కామన్ గా కోల్డ్, కాఫ్లు కంటిన్యూస్ గా వస్తూ ఉండడం వల్ల, జలుబు దగ్గులు బాగా వస్తూ ఉండడం వల్ల డిఫెన్స్ మెకానిజం పెరుగుతూ ఉంటాయి. అంటే లైక్ టాన్సిల్స్, అడినాయిడ్స్ అనేవి సైజ్ పెరుగుతాయి. ఈ టాన్సిల్స్, అడినాయిడ్స్ మనకి ఇన్ఫెక్షన్ అయ్యే స్టేజెస్ కూడా కొంత ఉంటుంది. ఆ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మాత్రమే మనకి ప్రాబ్లం అవుతుంది. ఓకే. ఈ ఇన్ఫెక్షన్ అయ్యేటప్పుడు మనకి ఏమవుతుందంటే చిన్న సైజు కాస్త పెద్దదవుతుంది. పెద్దది అయ్యేటప్పుడు రకరకాల ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది. ఒకటి, టాన్సిల్స్ అనేవి గొంతులో ఉంటున్నాయి. అడినాయిడ్స్ అనేది ముక్కు వెనకాతలో ఉండే ఒక డిఫెన్స్ మెకానిజం పార్ట్. సో ఇది టాన్సిల్ గొంతులో పెరుగుతున్నప్పుడు మనకి ఏంటంటే తిండి తినడానికి ఇబ్బందిగా ఉండటం, తర్వాత గొంతు నొప్పి రావటం, దగ్గు, కఫం ఇవన్నీ కూడా జనరల్ గా వస్తూ ఉంటాయి. అదే ముక్కు వెనకాతల ఎడినాయిడ్స్ పెరిగితే ముక్కులో నుంచి బ్రీతింగ్ అనేది మన లంగ్స్ లోకి వెళ్ళాలి. సో ఆ పార్ట్ ని అడ్డడం వల్ల ఏమవుతుంది అంటే ఊపిరి తీసుకోవడానికి కష్టంగా ఉంటుంది. కంటిన్యూస్ గా కోల్డ్ ఉంటుంది కదా, కోల్డ్ ఉండడం వల్ల ముక్కులో నుంచి ముందుకి కంటిన్యూస్ గా చిమిడిలాగా రావటం, అది వెనక్కి కూడా వెళ్ళేటప్పుడు అది కూడా పొడి దగ్గులాగా రావటం. నెక్స్ట్ వచ్చేసి ఎడినాయిడ్స్ బాగా ఉండడం వల్ల ఎడినాయిడ్స్ కరెక్ట్ గా చెవికి ముక్కుకి కనెక్టింగ్ పాయింట్ ఉంటుందండి. ఈస్టేషన్ ట్యూబ్ అంటాం దాన్ని. ఆ ఈస్టేషన్ ట్యూబ్ దగ్గర ఉండేటప్పుడు ఇది సైజు పెరిగి దాన్ని నొక్కేస్తుంది. ఆ నొక్కడం వల్ల ఏమవుతుంది అంటే చెవికి లోపల వైపు కూడా వాటర్ లాగా చేరి వినపడడం తగ్గటం, చెవి నొప్పి రావటం, ఇలాంటివి కూడా మనం చూస్తూ ఉంటాం. సో ఇవేంటి అంటే ఒక సైజ్ వచ్చినంత వరకు కూడా ఇవి ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్స్ కావు. బట్ ఒక స్టేజ్ అంటే అబౌట్ మోర్ దెన్ 50% దాటిన తర్వాత ఏమవుతాయంటే ఇవి ఈ ప్రాబ్లమ్స్ ని బాగా ఎక్కువ చేస్తాయి. సో ఎక్కువగా ఉండేటప్పుడు మెడికల్ మేనేజ్మెంట్, సర్జికల్ మేనేజ్మెంట్ రెండింటికి ప్లాన్ చేసుకోవాలి. సర్జరీ దాకా వెళ్లకుండా మందులతో ఏమన్నా చేయగలమా? లేకపోతే ఏ సైన్స్ ఉంటే సర్జరీ చేసుకోవాల్సి ఉంటుంది? బేసిక్గా మనకి ఈ ఇన్ఫెక్షన్ కంట్రోల్ అయితే ఈ ఎడినాయిడ్స్, టాన్సిల్స్ అనేవి కంట్రోల్ అయిపోతాయి. అలా అని చెప్పి ఇన్ఫెక్షన్ మనం ఎర్లీ స్టేజ్లో డిటెక్ట్ చేయగలిగితే మనకి ఫాస్ట్గా ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తుంది. సర్జరీ వరకు వెళ్లాల్సిన పని లేదు. అవేర్నెస్ లేకపోవడం వల్ల కానీ, లేకపోతే వాళ్ళ పిల్లలు స్కూల్ పోతుందనో, లేకపోతే ఇంకా వేరే కారణాల వల్ల పేరెంట్స్ డిలే చేయడం వల్ల సో ఇదేమవుతుంది అంటే ఆల్మోస్ట్ ఇంకా బాగా ఇన్ఫెక్ట్ అయిపోయి ఫీవర్ అది వచ్చేసి ఆ టైంలో తీసుకొని వస్తున్నారు. ఓకే. సో అప్పుడు ఏమవుతుంది అంటే ఇంకా ఖచ్చితంగా అడ్మిట్ చేసి ఇంజెక్షన్స్ అవి పెట్టి ఇన్ఫెక్షన్ కంట్రోల్ అయిన తర్వాత సర్జరీ చేసుకోవాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. కరెక్ట్ ఏ టైంలో సర్జరీ చేయాల్సిన అవసరం ఉంది?
ఏ టైం అంటే బాగా ఇన్ఫెక్షన్ ఉండేటప్పుడు సర్జరీ చేయకూడదు. ఫస్ట్ ఇన్ఫెక్షన్ అనేది కంట్రోల్ అవ్వాలి. కంట్రోల్ అయినా కానీ పిల్లలకి ఏమవుతుంది అంటే ఇది ఫస్ట్ టైం వచ్చినప్పుడు డైరెక్ట్గా సర్జరీ చేయకూడదు. సంవత్సరంలో మినిమం 5 సార్లైనా రావాలి. సంవత్సరంలో 5 సార్లైనా సరే థ్రోట్ ఇన్ఫెక్షన్ అది రావడం, కోల్డ్ కాఫ్ వస్తూ ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉండాలి. లేదు 3 ఇయర్స్లో కంటిన్యూస్గా సంవత్సరానికి 3 సార్లు చెప్పినైనా వస్తూ ఉండాలి. లేదు లాస్ట్ 5 ఇయర్స్లో సంవత్సరానికి ఒకసారి ఒక సీజన్లో వస్తూ ఉండాలి. ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయనేటప్పుడు వీ హ్యావ్ టు గో ఫర్ సర్జరీ. ఇప్పుడు మినిమం ఇంత ఏజ్ దాటిన తర్వాత సర్జరీ చేయాలా అని ఏమైనా ఉంటుందా? అంటే పీడియాట్రిక్ కేసులు, చిన్నపిల్లల కేసులు కదా చూస్తూ ఉంటాం. అవును. అంటే 5 ఏళ్ళు 6 ఏళ్ళు అలా అని పర్టికులర్గా ఇది ఏంటంటేనండి, జనరల్గా అయితే 5 ఇయర్స్ కంటే అబవ్ ఉన్న వాళ్ళకి మనం సర్జరీ అనేది ప్రిఫర్ చేస్తాం. ఓకే. ఎందుకంటే దానికి చాలా రీజన్స్ ఉంటాయి. ఒకటి, పిల్లల్లో బ్లడ్ లాస్ అనేది మినిమంగా అయినా సరే వాళ్ళ బాడీ వెయిట్కి బ్లడ్ అమౌంట్కి ఎక్కువ కనుక పోయితే అంటే ఆపరేషన్ టైంలో మల్టిపుల్ కాంప్లికేషన్స్ అనేవి మేము చూస్తూ ఉంటాం. సో అలాంటి టైంలో ఒకవేళ బ్లడ్ అది ఎక్కువ పోయినా ఏదైనా పిల్లలు రికవరీ అవ్వడం అనేది చాలా కష్టం. ఏ టెక్నిక్ ద్వారా సర్జరీ చేస్తున్నారు? టెక్నిక్స్ అంటే దెర్ ఆర్ మల్టిపుల్ టెక్నిక్స్, బట్ మనం ఇక్కడ ఏంటి అంటే కాబ్యులేటర్ మెథడ్ యూజ్ చేస్తాం. సో 90% ఆఫ్ ద టైం కాబ్యులేటర్ చేసేటప్పుడు ఏంటి అంటే కట్ చేస్తూ సీల్ చేసేస్తుంది. సో బ్లీడింగ్ ఫ్యాక్టర్ మనం చాలా వరకు తగ్గిస్తాం. సో ఈ కాబ్యులేటర్ వల్ల మనకి ఏంటి అంటే ఒకటి సర్జరీ టైం తగ్గుతుంది, నాట్ మోర్ దెన్ 15 minutes. ఎనస్థీషియా రిస్క్ తగ్గుతుంది, ఆపరేషన్ రిస్క్ తగ్గుతుంది, పోస్ట్ ఆపరేటివ్ హీలింగ్ బాగుంటుంది, బ్లడ్ లాస్ ఇంట్రా ఆపరేటివ్లీ బ్లడ్ లాస్ బాగా తగ్గుతుంది, నాట్ మోర్ దెన్ 20 ml ఉంటుంది. సో ఇట్లన్నిటి వల్ల ఉండడం వల్ల పోస్ట్ ఆపరేటివ్లీ విత్ ఇన్ 3 days పేషెంట్ ఎవరైతే ఉంటారో, పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏంటి అంటే దే క్యాన్ గో టు నార్మల్ రిజిమ్ వెళ్ళిపోవచ్చు. ఇట్ విల్ బి వెరీ గుడ్. అలాగే ఈ మధ్య పెద్దవాళ్ళలో సైనస్ ప్రాబ్లమ్స్ గురించి ఎక్కువ చూస్తున్నాము. అవునండి. దాని గురించి ఏమన్నా కొంచెం చెప్తారా? సైనసెస్ అంటే ఈజీగా అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పాలి అంటే గాలి గదులు అంటాం. సో బేసిక్గా మన హెడ్ తాలూకా వెయిట్ అంతటిని కూడా తగ్గించడం కోసం మన బాడీ ఏంటి అంటే నేచురల్లీ ఎయిర్ ఫిల్ అయ్యే స్పేసెస్ లాగా తయారవుతుంది. ఓకే, ఇది ఏమవుతుందంటే మన నోస్కి అన్ని విధాలుగా కనెక్ట్ అయి ఉంటుంది అనమాట. ఎట్లా చెప్పాలంటే లెట్స్ సి ఇది మన నోస్. ఓకే, కంటికి రెండు వైపులో కూడా, కంటికి పైన, కంటికి కింద, కంటికి మధ్యలో అండ్ కంటి వెనకాతల వైపు కూడా సైనసెస్ ఉంటాయి. సో ఇది ఏం చేస్తుందంటే మనం తీసుకునే ఎయిర్ని ఫిల్టర్ చేసి హ్యూమిడిఫై చేసి బయట నుంచి వచ్చేది డ్రై ఎయిర్ వస్తుంది. అది మన బాడీలో ఉండే వాటర్కి తగ్గట్టుగా ఎంత వాటర్ కావాలో అంత హ్యూమిడిఫై చేసి లోపలికి పంపించడానికి ఈ సైనసెస్ బాగా హెల్ప్ అవుతాయి. అయితే ఈ ఇన్ఫెక్షన్స్ వచ్చేటప్పుడు ఏమవుతుంది అంటే ఈ సైనసెస్ కూడా ఇన్ఫెక్ట్ అవుతాయి. సో ఇది ఎప్పుడైతే వాటర్ని సెక్రీట్ చేస్తుంది అంటే వాటర్ తయారు చేసి హ్యూమిడిఫై చేస్తుంది కదా ఎయిర్ని, ఈ ఇన్ఫెక్షన్స్ అయ్యి వచ్చేటప్పుడు బ్యాక్టీరియాలు, వైరస్, డస్ట్ అలర్జీస్ అవి ఉన్న వాళ్ళలో ఏమవుతుంది అంటే ఈ డస్ట్ కానీ బ్యాక్టీరియా కానీ ఏదైనా ముందు మన ముక్కులోకి వస్తే దాన్ని ఫస్ట్ బాడీలోంచి బయటకు పంపించేయాలి. పంపించేయడం కోసం మన బాడీ తయారు చేసుకున్న మెకానిజం ఏంటి అంటే తుమ్ముల కింద వస్తుంది. తుమ్ముల రూపంలోని, వాటర్ రూపంలోని మనకి జలుబు అది వచ్చేటప్పుడు మన చీమిడి రూపంలోనే వస్తుంది. ఈ స్టేజ్లో కనుక కంట్రోల్ అయిపోతాయి ఇన్ఫెక్షన్ ఆర్ ఇవి కనుక మనకు కంట్రోల్ అయిపోతాయి, దట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి ఎనీ ప్రాబ్లం. అది దాటి నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళినప్పుడు ఏమవుతుంది అంటే దిస్ సైనసెస్ ఇవన్నీ కూడా ఎఫెక్ట్. ఈ ఎఫెక్ట్ అయ్యేటప్పుడు ఏమవుతుందంటే ఈ సైనసెస్ లోపల వాటర్ ఎక్కువగా ఫిల్ అయిపోతుంది. అది కూడా ఏమవుతుందంటే ఈ ఓపెనింగ్స్ చాలా చిన్నగా ఉండడం వల్ల ఓపెనింగ్స్ హియర్, ఈ ఓపెనింగ్స్ ఎప్పుడైతే బాగా చిన్నగా ఉండడం ఇన్ఫెక్షన్ వచ్చేటప్పుడు ఇట్లా ఉన్న ఓపెనింగ్ కాస్త స్వెల్లింగ్ వల్ల చిన్నదవుతుంది, నేరో అయిపోతుంది. సో ఎప్పుడైతే ఇది నేరో అవుతుందో ఆ లోపల ఉన్న సెక్రీషన్స్ బయటకు రావడానికి చాలా ఇబ్బంది పడుతుంది. ఒక స్టేజ్ వచ్చేసరికి ఏమవుతుందంటే మొత్తం లోపల సైనస్ అంతా ఫిల్ అయిపోతుంది కానీ బయటకు రాదు. అప్పుడు ఏమవుతుందంటే ఈ సైనసెస్ అన్ని కూడా బాగా హెడ్ అంతా హెవీగా ఉండటం, తల బరువుగా ఉండటం, తలనొప్పి రావటం, తర్వాత వచ్చేసి భారంగా ఉన్నట్టుగా ఉండి జ్వరం అదే వస్తుంది. పిల్లల్లో కూడా అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం కొన్ని సైనసెస్ అరౌండ్ 12 years వరకు కూడా ఎదగవు, అంటే కంప్లీట్ గా ఫామ్ అవ్వవు. బట్ స్టిల్ చిన్నపిల్లల్లో కూడా ఈ మ్యాక్సిలరీ సైనస్ ఇవన్నీ కూడా తయారవుతాయి. సో వీటిలో ఏమవుతుంది అంటే చిన్నపిల్లలకు కూడా కంటిన్యూస్ గా ఈ మధ్యలో మనం అలర్జీస్ చూస్తాం. ఈ అలర్జీస్ ఎక్కువగా వస్తూ ఉండడం వల్ల వాళ్ళలో కూడా ఇవి సైనసెస్ అనేవి ఇన్ఫెక్ట్ అవుతా ఉంటాయి. సో ఈ ఇన్ఫెక్షన్ ఉండేటప్పుడు ఏమవుతుంది అంటే జలుబు, జ్వరం, దగ్గు, కఫం వస్తూ ఉంటది, కొంతవరకు వస్తూ ఉంటది, వచ్చింది అలాగా గొంతులోకి వెళ్ళిపోతూ ఉంటది. ఆ వెళ్ళిపోయిన దాని వల్ల దగ్గు అనేది వస్తూ ఉంటది. మందులతో ఎంతవరకు సర్జరీ
సర్జరీకి వెళ్ళకుండా తగ్గించాలి సార్? ఇది కూడా సేమ్ అండి. ఎనీ రెస్పిరేటరీ డిసీజ్ ఏదైనా సరే మనకి ఇనీషియల్ స్టేజెస్లో జలుబు అవి వచ్చేటప్పుడు మనం ఇనీషియల్గా మందులు అవి వాడటం అవి చేస్తే 90% ఆఫ్ ద టైం ఇది సర్జరీకి వెళ్లకుండానే మనం రికవరీ అనేది కనిపిస్తుంది. బట్ ప్రాబ్లం ఏంటి అంటే ఇందాక మనం డిస్కస్ చేసినట్టుగా మేబీ వర్క్ ఇష్యూస్ రిలేటెడ్ అయి ఉండొచ్చు, లేదంటే చిన్న జలుబే కదా తగ్గిపోతుందిలే అని అనుకోవచ్చు, లేదంటే నాకు చిన్నప్పటి నుంచి ఎలర్జీస్ ఉన్నాయి, ఇది కామన్ గా వస్తూ ఉంటది పోతా ఉంటది కాన్సెప్ట్ లో ఎప్పుడైతే ఉంటున్నారో ఆల్మోస్ట్ హాస్పిటల్కి వచ్చేసరికి ఏమవుతుంది అంటే పేషెంట్స్ ఎవరైతే హాస్పిటల్కి వస్తున్నారో సర్జరీ స్టేజ్ లోనే వస్తుంది. ఇది సర్జరీ వరకు వెళ్ళిందని ఎలాంటి లక్షణాల ద్వారా చెప్పచ్చు సార్? ఇది సర్జరీ వరకు అంటే పేషెంట్ ప్రాబ్లం బట్టి మనం సర్జరీకి డిసైడ్ చేయాలండి. బాగా ప్రాబ్లమాటిక్గా ఉంది, హెడేక్ వచ్చేస్తుంది, కంటిన్యూస్గా ఫీవర్స్ వస్తున్నాయి, జలుబు తగ్గట్లేదు, ఇలాంటి సిచ్యువేషన్ ఉండేటప్పుడు మనం ముందు సిటీ స్కాన్ చేయించుకొని ఏ సైనసెస్ వరకు ప్రాబ్లం ఉంది, సో అది ఏమైనా మెడికల్లీ రికవరబుల్ అయ్యే ఛాన్సెస్ అవి ఉన్నాయా లేదా అనేది ముందు చెక్ చేసుకోండి. ఒకవేళ మెడిసిన్స్ రికవర్ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి అన్నట్లయితే కనుక వీ హ్యావ్ టు గో ఫర్ సర్జరీ. ఓకే. సర్జరీ వచ్చేసి మనం ఎండోస్కోప్ యూజ్ చేస్తూ మైక్రోడిబ్రాడస్ అని చెప్పి ఉంటుంది. సో వీటితో ఏంటి అంటే బయటకు కనిపించకుండా ముక్కు లోపల నుంచే వెళ్ళి ముక్కు లోపల నుంచే సర్జరీ చేసి దిస్ ఇస్ ద సర్జికల్ ఎక్విప్మెంట్ విచ్ వీ విల్ యూస్. వీటితో ఏంటి అంటే ఇట్లా మీకు యాంటీరియర్గా చూపించడానికి కావట్లేదు కానీ పక్క నుంచి చూపించిన మీకు ఇట్లానే ముక్కు లోపల నుంచి వెళ్తాము, సైనసెస్ ఓపెన్ చేస్తాము, ఓపెన్ చేసి అక్కడి నుంచి ఎంతవరకు క్లియర్ చేయాలో అంతా క్లియర్ ఆఫ్ చేసేసి దెన్ వీ విల్ క్లోజ్. థ్యాంక్ యూ సార్. ఇలా అడ్వాన్స్డ్గా కోత లేకుండా ఎండోస్కోపిక్ పద్ధతి ద్వారా ఈఎన్టీ సర్జరీస్ చేసే ఫెసిలిటీస్ అన్నీ విశాఖ హాస్పిటల్లో అవైలబుల్గా ఉన్నాయి. థ్యాంక్ యూ.